బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి సినీ జనాలను వేధిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అయితే ఈ ప్రశ్నకు బాహుబలి 2లో సమాధానం ఇచ్చిన దర్శకుడు రాజమౌళి చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి 2వ భాగాన్ని ముగించేశాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాహుబలి తొలి భాగంలో శివుడు బల్లాల దేవుడి కొడుకు భద్రని తల నరికి చంపాడు. అయితే 2వ భాగంలో బల్లాల దేవుడి భార్యకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి అని భావించిన ప్రేక్షకులకు ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక 2వ భాగంలోనూ బల్లాల దేవుడి కొడుకు ప్రస్తావన ఉన్న భార్యను మాత్రం చూపించలేదు. తొలి భాగంలో కాలకేయుల నేపథ్యం ఉన్న నాయకుడి వివరాలను సవివరంగా చూపించిన చిత్ర యూనిట్ 2వ భాగంలో కుంతల రాజ్యం మీద దాడి చేసిన పిండారీల నేపథ్యం నాయకుడిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అదే సమయంలో తొలి భాగంలో ఏ సాయం కావాలన్నా ఈ మిత్రుడున్నాడంటూ కట్టప్పకు మాట ఇచ్చిన అస్లాం ఖాన్ 2వ భాగంలో తప్పక కనిపిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. క్లైమాక్స్ లో మాహిష్మతి మీద దండెత్తడానికి శివుడికి సైనిక బలం పెద్దగా లేకపోయినా అస్లాం ఖాన్ సాయం మాత్రం తీసుకోలేదు. అంతేకాదు, దేవసేనను విడిపించడానికి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమైన అవంతిక నేపథ్యం, కుటుంబం లాంటి వివరాలను కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పటికే సినిమా నిడివి పెరిగిపోవడంతో కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేశారో లేక అవి అంత ముఖ్యం కాదనుకున్నారో కానీ సోషల్ మీడియాకు మాత్రం మంచి టాపిక్ ఇచ్చారు బాహుబలి టీం. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతుంది.